టోటల్ బ్లైండ్ అయినటువంటి ఇంద్రశ్రీను గారు ఇంకా వాళ్ళ పాప గురించిన పాపే నా ప్రాణం ఎపిసోడ్ 1ని చాలా చక్కగా ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు మనం నా ఛానల్ కిరణ్స్ ఫ్రెండ్లీ ఇన్ఫో ద్వారా ఎపిసోడ్ 2లోకి ఎంటర్ అవుతున్నాము. రైట్, వెల్కమ్. చూసారా పాపం ఆయన ఎంత కష్టపడి మెట్లు ఎక్కుతున్నారో. అసలు ఆయనకి ఏమీ కనిపించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ పాపే ఆయనకి దిక్సూచిలా సర్వస్వం అయిపోయి ఆయనకి ఒక దారి చూపిస్తూ ఉంది. ఆ పాప లేని ఆయనకి ఏ పని గడవదండి. మరి మీ పాప రోజంతా మిమ్మల్ని కనిపెట్టుకొని ఉంటే స్కూల్కి ఎప్పుడు వెళ్తుందండి? ఏదైనా నేను ఇంటికాడ ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు వెళ్తుందండి. ఆ ఇంటికాడ ఖాళీగా పడుకున్నప్పుడు ఆమె పోతానన్నప్పుడు పంపిస్తున్నా. పోయినా ఆ బడిలో కూసేపు ఆడుకొని వస్తూ ఉంటుంది. చదివేది లేదు, మాట సరిగ్గా రావట్లేదండి పాపకి. అది 10 ఏళ్ళు వచ్చిన. మరి పాపకి స్కూల్ సరిగా వెళ్ళకపోతే కూడా ఇబ్బంది కదండి. ఇబ్బంది, వెళ్ళమంటున్నా నేను. వెళ్ళాలి మరి పాప. ఇందాక పేరు అడిగితే కూడా సరిగా చెప్పలేదు. పంపిస్తా పంపినే ఉన్న కొట్టేబొట్టు పంపిస్తున్నా, తిట్టేబొట్టు. పాప నువ్వు ఇక్కడ కూర్చో. పాప దా కూర్చో. ముందుకురా, ఇంకా దగ్గరికి రా. ఇది చూడు, నీ పేరేంటి? చెప్పు, పేరు చెప్పు. పేరు చెప్పమ్మా. రోజు స్కూల్కి వెళ్తుందండి? అప్పుడప్పుడు వెళ్తుందా? రోజు వెళ్ళిద్దండి, అప్పుడప్పుడు వారంలో 4 సార్లు 3 సార్లు వెళ్ళిద్దండి. వారంలో 4 సార్లు స్కూల్కి వెళ్తుందా? అంతే, అంతకని సరిగ్గా వెళ్దాం. ఎందుకమ్మా వారంలో 4 సార్లే 3 సార్లే స్కూల్కి వెళ్తే వెళ్దాం? మరి చదువు ఎలా వస్తుంది చెప్పు. చెప్పిన వాడు మాట ఎదురు చెప్పదు, పలాంటిని చెప్పదు. చదువులో స్కూల్కి రోజు వెళ్తేనే చక్కగా చదువు వస్తుంది. అప్పుడే నాకు మాట ఎలగతలేదు, నేను చెప్పరాదా అవనికి ఆయనకి? ఆ మాట కూడా చెప్పలేవు. మరి నువ్వు రోజు స్కూల్కి వెళ్ళావనుకో, నీకు బ్యాగ్ గిఫ్ట్గా ఇస్తా. వెళ్తావా? రోజు స్కూల్కి వెళ్తావా? నీకు మంచి బ్యాగ్ ఒకటి గిఫ్ట్ ఇస్తా, స్కూల్ బ్యాగ్. ఆ స్కూల్ బ్యాగ్ వేసుకొని పుస్తకాలు పెట్టుకొని రోజు స్కూల్కి వెళ్ళాలి. వెళ్తావా మరి? ఇప్పుడు చెప్పు నీ పేరు. పేరు మాత్రం చెప్పట్లేదండి అడిగితే. సరే, స్కూల్కి వెళ్తావా లేదా అది చెప్పు. వెళ్తావా? రోజు గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పాలి. రోజు రోజు బడికి అంటాను. రోజు బడికి వెళ్తావా? నీ పేరేంటి? నీ పేరు? రోజు బడికి వెళ్తానని చెప్పిందండి. బ్యాగ్ గిఫ్ట్గా ఇస్తానని కానీ, స్కూల్ బ్యాగ్ గిఫ్ట్గా ఇస్తానని కానీ పేరు మాత్రం చెప్పట్లేదు. చెప్పు, చెప్పాలి మరి. మరి గిఫ్ట్ కావాలంటే నీ పేరు చెప్తేనే గిఫ్ట్ ఇస్తా. చెప్తావా? మరి గిఫ్ట్ కావాలా గిఫ్ట్? మరి పేరు చెప్పాలిగా గిఫ్ట్ కావాలంటే. చదువుకోవాలి, బాగా చదువుకోవాలి, చక్కగా చదువుకోవాలి. పేరు అడిగితే చెప్పాలి. పేరు ఎవరైనా అడిగితే చక్కగా చెప్పాలి. చెప్పు, పేరు చెప్పు. నువ్వు ఎలాగా మరి పేరు అడిగితే కూడా చెప్పటం లేదు? స్కూల్కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి. బాగా చదువుకుంటేనే కదా మంచి మార్కులు వస్తాయి, మాటలు బాగా వస్తాయి. బాగా చదువుకుంటే అప్పుడు నువ్వు ఇంకా పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు. నువ్వు బాగా చదువుకున్నావు అనుకో, పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు, పెద్ద కారు కొనుక్కోవచ్చు, కొత్త కొత్త బట్టలు కొనుక్కోవచ్చు, ఇంకా కొత్త కొత్త బొమ్మలు కొనుక్కోవచ్చు. అవునా? నవ్వు, కొంచెం సీరియస్గా ఉంది బాబోయ్ పాప, నవ్వట్లేదు అసలు. మరి అవన్నీ కావాలంటే నీకు కొత్త బట్టలు, కొత్త ఇల్లు, కొత్త కారు కావాలనుకో, ఇవన్నీ కావాలంటే మరి నువ్వు చదువుకోవాలిగా. పేరు కూడా చెప్పట్లేదు, నువ్వు పేరు చెప్పాలిగా. ఇది చూడు, పేరు చెప్పు, నీ పేరు. పాప అస్సలు మాట్లాడట్లేదండి, పేరు కూడా చెప్పట్లేదు, చాలా డల్గా ఉంది. వీళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. సమాజంలో వెనకబడిపోతారు ఇలా ఉన్నారంటే. వీళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి.
మనం కొంతమంది ఎవరో ఒకరు పూనుకొని మనకు వీలైనంత సపోర్ట్ వీళ్ళకి అందించి ఒక్కొక్క అడుగు ముందుకెళ్ళేలాగా మనం వీళ్ళకి ప్రోద్బలం, ప్రోత్సాహం, సహకారం అందిస్తే వీళ్ళు కూడా సమాజంలో మనతో పాటు ముందడుగు వేస్తారు.